guys, a very good afternoon. Andarki namaskaram. Yes, welcome to Snacks. Snacks lo ival nenu meeku nerpinchabothunanu oka different snack and basically spicy ga edaina tinali anukune vallandaru ishtapade oka snack. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. చిల్లీ సోయా ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్నాం. మరి చిల్లీ సోయాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చిల్లీ సోయాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయా, పచ్చిమిర్చి చీలికలు, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, కొత్తిమీర, నూనె. చిల్లీ సోయాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టేసుకుందాం. అండ్ ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాం ముందే. మరి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? చెప్తాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి ముందుగా శనగపిండి, అలానే కొద్దిగా కార్న్ఫ్లోర్, ఆ తర్వాత కొంచెం కారం, టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలానే లైట్ గా గరం మసాలా కూడా వేసుకుందాం. సో ఇవన్నీ చక్కగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని లైట్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ఇంకొంచెం లైట్ చేసుకోవాలండి, మరీ థిక్గా కాకుండా. కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. సో ఇలా బ్యాటర్ మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ముందుగానే సోయా అంటే ఈ మీల్ మేకర్స్ ని నేను ఇలా నానబెట్టి తీసుకొచ్చేసానండి. సో యాక్చువల్గా హాట్ వాటర్లోకి ఒక్కసారి వేసేసుకున్నట్లయితే ఇవి చక్కగా మెత్తబడిపోతాయి అనమాట. ఒక 2 minutes పాటు అలా ఉంచేసి వీటిని మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకోవాలి, వాటర్ని స్ట్రెయిన్ చేసేసి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సోయానన్నిటిని కూడా మనం ఈ బ్యాటర్లోకి వేసేసుకుందాం. ఇలా బ్యాటర్లోకి వేసేసుకున్నాం కదండి మీల్ మేకర్ అంతా కూడా, సోయాస్ని. సో ఇప్పుడు వీటిని 1 after 1 మనం హీట్ అయిపోయిన ఆయిల్లోకి వేసుకుందాం ఇలా. సో చూసారు కదండి, ఇలా వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. సో వీటన్నిటినీ ఇలానే మనం వేసేసుకుంటే తొందరగా వేగిపోతాయి. వేగిన వాటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్రైట్, సో ఈ సోయా మొత్తం కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ స్ట్రెయిన్ చేసేసుకొని దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, నేనైతే మళ్ళీ ఇంకో సోయా ఇలానే వేసేసుకుంటున్నాను. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి మీకు కావాల్సినంత మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి. మరి ఇవి కూడా వేసి సేమ్ అలానే డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేస్తాను. సో ఇప్పుడు ఈ సోయాస్ అన్ని కూడా కుక్ అవుతున్నాయి కదండి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మనం వెలిగించేసుకుందాం. పాన్ పెట్టేసుకుని ఇందులో లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అల్లం అండ్ అలానే వెల్లుల్లి. ఇవి రెండు కూడా కలిపి యాడ్ చేసేస్తున్నాం అండి. సో ఇక్కడ ఈ సోయాస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్, సో వెల్లుల్లి అల్లం రెండు వేసేసుకున్నాం కదండి. ఇవి రెండు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి
పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసేసుకుందాం. సో చిల్లీ సోయా అన్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుందాం. ఎస్, సో వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో చిల్లీస్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి లైట్గా సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలానే కొంచెం చిల్లీ సాస్ కూడా. ఇవన్నీ కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సోయాస్ ని షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి సో దాట్ మనం వేసుకున్న ఈ సోయా అండ్ చిల్లీ సాస్ రెండు కూడా ఈ సోయాస్ కి పట్టాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఎస్, ఇంకొంచెం సేపు ఒక 30 సెకండ్స్ పాటు వీటిని ఫ్రై అవ్వనిద్దాం. ఎస్, ఆల్మోస్ట్ ఈ చిల్లీ సోయా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి లైట్ గా కొత్తిమీర వేసేసుకుందాం పైనుంచి. జస్ట్ ఆ ఫ్లేవర్ తీసుకురావడం కోసం మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఓకే, సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఇక ఫైనల్ గా ప్లేటింగ్ మాత్రమే మిగిలింది. చూస్తున్నారు కదా, నౌ దట్ ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చిల్లీ సోయా అయితే రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలానో చూద్దాం. చిల్లీ సోయా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ప్లేటింగ్ కోసం నేను ఒక రెడ్ ప్లేట్ తీసుకున్నాను. అండ్ ఇందులో గార్నిషింగ్ చేయడానికి ఇంకా ఏమీ లేదు, బికాజ్ ఆల్రెడీ ఇందులో ఉన్న కంటెంట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సూపర్ గా కనిపిస్తున్నాయి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. అండ్ అలానే గార్లిక్ కూడా వేసేసాం కదా, అదే వెల్లుల్లి. సో చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా వచ్చేసింది. ఎస్, సో ప్లేటింగ్ కూడా ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయిందండి. చిల్లీ సోయా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా ఇక తినడం మాత్రమే ఆలస్యం. బట్ బిఫోర్ దాట్ చిల్లీ సోయాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. చిల్లీ సోయాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయా, పచ్చిమిర్చి చీలికలు, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, కొత్తిమీర, నూనె. చిల్లీ సోయా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇందులో నానబెట్టిన సోయాలను వేసి బాగా కలుపుకోవాలి. వీటిని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని వేయించుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించిన సోయాలను వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చిల్లీ సోయా రెడీ. చిల్లీ సోయా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఎస్, డిఫరెంట్ కాంబినేషన్ ఇది. ఎందుకు అంటారా, మనం శనగపిండి బ్యాటర్లో దీన్ని డిప్ చేసి డీప్ ఫ్రై చేసాం. అక్కడ ఇది ఆల్మోస్ట్ బజ్జీస్ లాగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇందులో చాలా స్పైసెస్ యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా ఒక యమ్మీ స్పైసీ టేస్ట్ వస్తుంది. సో సోయా అంటే అందరికీ ఇష్టం. ఇందులో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అంతేకాకుండా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం, గురువారం ఈ పూజలు అన్ని చేస్తూ ఉంటారు కదా, ఆ డేస్లోనే ఎస్పెషలీ నాన్ వెజ్ స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ సోయా స్నాక్ ని ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ లైక్ నాన్ వెజ్ లాగానే ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో
సో మంచూరియాస్ అవి కూడా ప్రిపేర్ చేసుకునే టైంలో ఈ చిల్లీ సోయాని ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. చాలా చాలా బాగుంది. చిల్లీ సోయా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. చూసారు కదండి, ఇవాళ మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ చిల్లీ సోయా. మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బై.